స్తుతించటం కంటే గొప్ప విషయం మరొకటి ఏది కూడా లేదు. మహిమ ఘనత ప్రభావములకు అర్హుడైన దేవుడు, ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, ఆ పరలోకమందు దేవదూతల చేత దివారాత్రంలో మానక స్తుతింపబడుతున్న దేవుడు, ఇశ్రాయేలులు చేయి స్తోత్రముల మీద ఆశ్రయుడై ఉన్న దేవుడు అల్పులమైన మన స్తుతులను అందుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిజంగా దేవుణ్ణి ఆరాధించటం ఎంత గొప్ప భాగ్యమో, దేవుణ్ణి స్తుతించటం ఎంత గొప్ప ఆధిక్యతో. ఎవ్వరూ మౌనంగా ఉండకుండా అందరం కూడా ఈ సమయంలో ప్రభువును ఆరాధించడానికి ఇష్టపడదాం, ప్రభువును స్తుతించడానికి ఇష్టపడదాం. మన రెండు చేతులు పైకెత్తుదామా? అందరం మన రెండు చేతులు పైకెత్తుదాం. చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి అందరూ కూడా మన రెండు చేతులు పైకెత్తుదాం. దయచేసి ఎవరు ఇటు అటు తిరగొద్దు, కళ్ళు తెరిచి చూడొద్దు. అందరం కూడా కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుండగా, పరిశుద్ధాత్మ దేవుడుగా యేసయ్య మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, ఇదిగో ఆయన బలమైన ఆత్మ అభిషేకము మన మీదకు దిగి వచ్చినట్లుగా, మన హృదయాలను మండించినట్లుగా, పరిశుద్ధాత్మ అగ్ని మనలో వేయబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడిని మన మధ్యలోనికి, మన హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించడానికి, పరిశుద్ధాత్మ దేవుడు మనము కలిసి యేసయ్యను మహిమపరచడానికి ఈ సమయంలో ఇష్టపడదాం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోనికి ఆహ్వానిద్దాం. ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధిద్దాం. మన మనస్సులు, మన ఆలోచనలు, మన హృదయం, మన తలంపులన్నీ దేవుని వైపు ఉంచి, అందరం కూడా దేవుని వైపు ఉంచి ప్రభువును స్తుతించడానికి, ప్రభు నామాన్ని గణపరచడానికి ఇష్టపడదాం. ఒకసారి అందరూ పైకి రెండు చేతులు పైకెత్తండి. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. అందరం కూడా నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా, నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో స్నేహమా, నా అనుభవాలలో
ఒప్పుకున్నానయ్యా, ఇక నువ్వే చాలయ్యా, ఈ లోకం పోతయ్యా, నేను నిన్నే వెంబడిస్తానయ్యా అని ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూ ఈ పాటలు పాడడం. దేవుడి మాటలు మనతో కూడా చెప్తామా? నాలోని ఆనందం నీదేనని, నా జీవితాన్ని నీవే ఆశ్చర్యంగా మలిచావని, ఒంటరైన వేళ నా వెంటే ఉన్నావని, నీ అనురాగమే నాకు కొండంత అండని సాక్షిగా నేను ఉంటానయ్యా. నిన్ను విడిచి నేను ఇక మనలేనయ్యా, నీవే కావాలయ్యా, అది ఈ జన్మకు నాకు చాలయ్యా అని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం. నా ఊహలోని ఆశ్చర్యం
పొందుకుంటానని నీవు ఏ రోజు పాడతావా? యేసయ్యా నేను పాడుతున్నా, యేసయ్యా నేను పాడుతున్నా, యేసయ్యా నేను నమ్ముతున్నా, యేసయ్యా నేను పాడుతున్నా, యేసయ్యా నేను నమ్ముతున్నా, యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా ఆస్తులేవైనా యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా ఆస్తులేవైనా మాట తప్పే ఆడుగానే యేసయ్యా నీకు కలిగిన హృదయం కఠినం యేసయ్యా మాట తప్పే ఆడుగానే యేసయ్యా నీకు కలిగిన హృదయం కఠినం యేసయ్యా మాట తప్పే ఆడుగానే యేసయ్యా నువ్వు లేకుండా మా రోజే యేసయ్యా మాట తప్పే ఆడుగానే యేసయ్యా నువ్వు లేకుండా మా రోజే యేసయ్యా నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలలో అనురాగమా యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా మా స్థితులేవైనా యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా మా స్థితులేవైనా మాట తప్పే వాడవు కానే కాదయ్యా నిన్ను కలిగిన హృదయం కఠినం యేసయ్యా మాట తప్పే వాడవు కానే కాదయ్యా నీవు లేకుండా మా రోజే గడవదయ్యా. మహాపరిశుద్ధుడా, మహానతుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వలోక సృష్టికర్త, సర్వలోకనాథ, గడిచిన కాలం అంతయు మీ దయలో మీ కృపలో అయా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచి నేటి దినం వరకు క్షేమముగాను సజీవముగాను ఆయన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచిన మీ ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. గడిచిన 6 మాసాలు కూడా అద్భుత రీతిగా కాపాడినందుకు, పోషించినందుకు, ఆదరించినందుకు, భద్రపరిచినందుకు, ధైర్యపరిచినందుకు అయా మా జీవనాన్ని మీరు కొనసాగించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క 7వ నెలలో మొదటి పునరుద్ధానాన్ని దినాన్ని అయా మా అందరి జీవితంలో మీరు అనుగ్రహించిన ఈ ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినాన్ని, క్షణాన్ని, ఈ తరుణాన్ని చూడలేక ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉంటుండగా, ఎందరో గతించిపోయి ఉంటుండగా, అయా ఎందరో అయా చనిపోయి ఉంటుండగా అయా మమ్మల్ని ఇంకను నీ సన్నిధానంలో సజీవ లెక్కలు ఉంచిన సజీవుడు అని దేవుడా మీకే వందనాలు. సజీవమైన కార్యాలు చేయవాడా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిజమే, ఎన్ని తరాలకైనా అయ్యా, ఎన్ని యుగాలకైనా అయ్యా నువ్వు మాట ఇచ్చిన దేవుడవు, నెరవేర్చే దేవుడు వేసయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అయ్యా నువ్వు అనేక మారులను మాట్లాడిన దేవుడు వేసయ్యా, అనేక మారులు నీ మాటతో నువ్వు దర్శించిన దేవుడు వేసయ్యా. అయ్యా ఏ బిడ్డ ఏ స్థితిలో అయ్యా ఏ మాట కోసం నీ సన్నిధానం ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క హృదయాలను ఎరిగి ఉన్న దేవుడు వేసయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ఆశను కోరికని మీరు తీర్చమని వేడుకుంటున్నాము. ఉదయకాల సమయంలో స్థుతిలో ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. వాక్య ధ్యానంలోకి వెళ్ళి ఉంటుండగా అయా నీ యొక్క వాకుతో మా అందరినీ కూడా దర్శించండి. నీ దినదాసుని అయ్యా ఏడంతరాత్మత అభిషేకించి నాకు మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు అందచేయమని అడుగుచున్నామయ్యా. ఈ స్థలము చుట్టూ నీ శేఖన మేఘం ఆవరింప చేయండి. మీ సన్నిధిని మీ ప్రసన్నత కూడా మనం వేడుకుంటున్నామయ్యా. దుష్టునికి క్రియలకు అంధకార చీకటి శక్తులకి ఇక్కడ అధికారం లేదు. దుష్టుడు పన్నుతున్న ప్రతి ఒక్క పనాగములను యేసు క్రీస్తు నామంలో లయపరచమని వేడుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము అయ్యా. ఇంకా కొద్ది క్షణంలో అయ్యా మేమందరం కూడా నీ పరిశుద్ధమైన శరీరంలోను రక్తంలోను పాలు పంపులు పొందబోతూ ఉంటుండగా ఒక యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందే కృపను మా అందరికి కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటూ
అయ్యా జరుగుతున్న ప్రతి కార్యక్రమం మీకు హస్తాలకు చెప్తూ ఉన్నామయ్యా. కూడి చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. రావాల్సిన ప్రియులు అనేక మంది ఉంటుండగా ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ సన్నిధానానికి సమయానుకూలంగా మీరు నడిపించమని వేడుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ